ఎలాంటి కుమారులై ఉండాలి అంటే పరిశుద్ధులు, నిర్దోషులైనటువంటి కుమారులుగా ఉండాలి అనేది ఆయన యొక్క సంకల్పం. పరిశుద్ధులైన కుమారులు, నిర్దోషులైనటువంటి కుమారులు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? ఆయన పరిశుద్ధుడిగా, దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని కూడా నిత్యత్వంలో మన కొరకు ఏర్పాటు చేసి, ఆ కుమారుని మన కొరకు శిలువలో మరణింపచేసి, ఆ కుమారుని యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో, విలువైనటువంటి రక్తములో మనల్ని పరిశుద్ధపరిచి దేవుని కుమారులుగా అంగీకరించి దేవుని స్వారూప్యంలోనికి రావాలి అని ఆయన యొక్క ఉద్దేశము. ఆయన